అబ్బో, వైసీపీ నాయకులు ఎంత గొప్పగా సెలవిస్తున్నారో చూడండి. వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరుగుతుందని చెప్తున్నా. ఆ వాలంటీర్ తీసుకొచ్చి మన గొప్పలు ముంచేశారు. నిజంగా చెప్పాలంటే లేకపోతే మన పార్టీ అధికారంలో ఉండేదే. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యింది. వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది, ఆ వ్యవస్థను నమ్ముకొని మేం మోసపోయామని ఆయన వాపోతుంటే చూడ్డానికి చాలా ముచ్చటేస్తోంది. అప్పట్లో వాలంటీర్లే మా సైన్యం అని డప్పు కొట్టుకున్న నోళ్లే ఇప్పుడు వాలంటీర్ల వల్లే మేం ప్రజలకు దూరమయ్యాం అని ఏడుపు అందుకున్నాయి. అంటే వీరు ప్యాలెస్ లో పడుకుంటే వాలంటీర్లే గెలిపిస్తారని కలలు కన్నారు. ఆ కల కాస్త కళ్ళ కావడంతో ఇప్పుడు ఆ వ్యవస్థనే తిట్టిపోస్తున్నారు. భవిష్యత్తులో ఈ వ్యవస్థను తెచ్చే ప్రసక్తే లేదట. అంటే ముందు ముందు అధికారంలోకి వస్తామనే నమ్మకం ఇంకా పోలేదన్నమాట. అసలు వైసీపీలో ఓటమికి కారణాలు వెతికే పనిలో ఉన్న మేధావుల మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. జగనేమో మేము చేసిన మంచి చెప్పుకోలేక ఓడిపోయామంటాడు. విజయసాయిరెడ్డి ఏమో కోటరీ వల్ల మునిగిపోయాం అని తనదైన శైలిలో వేలు చూపిస్తాడు. మరికొందరైతే ఇంకా ఈవీఎంల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మొత్తానికి వీళ్ల దృష్టిలో ఓటమికి జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు మాత్రం కారణం కానే కాదు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని గడప గడపకు వెళ్లకుండా గడిపేస్తే ప్రజలు వచ్చి ఓట్లు వేసేయాలి. ఆయన రాష్ట్రంలో ఇసుక, మద్యం, గనులు ఇలా అన్నింటినీ దోచుకుంటే ప్రజలు హారతులు పట్టాలి. ఇది వాళ్ళ లాజిక్. పాపం అమాయకపు జగన్ కేసీఆర్ తో కుమ్మక్కై అమరావతిని అడ్డుకుంటే, రాష్ట్రం నుంచి కంపెనీలను తరిమేస్తే, యువత ఉద్యోగాలు లేక వలసలు వెళ్తే అదంతా రాష్ట్ర ప్రయోజనం కోసమేనని మనం నమ్మాలట. రాజధాని లేని రాష్ట్రంగా చేసి అప్పుల కుప్పగా మార్చి ప్రశ్నించిన వారిని జైల్లో వేసి పీడిస్తే ప్రజలు ఆయన్ని శాశ్వత రాజుగా ఉంచాలి కదా. ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కాక నేతలు పిచ్చి పిచ్చి సాకులు వెతుకుతున్నారు. వ్యవస్థలను, డబ్బును నమ్ముకొని ప్రజలను కొనగలం అనుకున్న జగన్ అహంకారానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు నేతలు చేస్తున్న హడావిడి అంతా జగన్ ఇమేజ్ కాపాడడానికి. బాబాయి హత్య కేసు, ఆస్తి కోసం చెల్లిని ఇంటి నుండి తరిమేయడం, అక్రమాస్తుల కేసుల నుండి బయటపడడానికి ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడం, ఇవన్నీ ప్రజలు మర్చిపోయి జగన్ ను మళ్లీ నిప్పులాంటి మనిషి అని అనుకోవాలట. అందుకే ఓటమికి కారణం ఈ కోటరీలని, వాలంటీర్లని, ఈవీఎంలని కొత్త నాటకాలు ఆడుతున్నారు. అంటే వీరంతా కలిసి మళ్లీ జగన్ ను శుద్ధపూసలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం ఈ మాటలను వైసీపీ క్యాడర్ నమ్మాలిగా. సర్లే, నమ్మాలని కోరుకుందాం.